కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలము మడకలవారిపల్లి గ్రామం సమీపంలోని కొండ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించడంతో ఒక్కసారిగా ఆ కొండ ప్రాంతంలో దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగాయి. ఆ కొండ ఆనుకొని నివాసముంటున్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై వెంటనే ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు. అగ్నిమాపక ఎస్ఐ చంద్రుడు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కొండపై భాగానికి ఫైర్ ఇంజిన్ వెళ్లే దారి లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ప్రాంతానికి వెళ్లి అదుపు చేశారు. దీంతో ఒకసారిగా అక్కడి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అగ్నిమాపక ఎస్ఐ చంద్రుడు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ చిన్న పొరపాటు చేసినా అగ్ని ప్రమాదాలు చెలరేగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. గోపురం మండలం మడకలవారిపల్లె గ్రామము కొండ ప్రాంతానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బీడీ సిగరెట్ కాల్చి పారవేయగా కొండ ప్రాంతము అగ్నితో మండుచూ ఉన్నది. ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి రమాదేవి అనే ఆమె అగ్నిమాపక కేంద్రమునకు ఫోన్ చేయగా, సార్ కొండ ప్రాంతము మాకు ఇళ్ల మధ్యకు పైరొచ్చుతున్నది, మీరు వెంటనే రావాల్సిందిగా కోరడమైనది. మెసేజ్ అందుకున్న వెంటనే మేము ఊటావుటిన అగ్నిమాపక కేంద్రం నుండి సంఘటన స్థలానికి చేరుకోవడమైనది. అక్కడ వెళ్ళిన తర్వాత వాహనం అక్కడికి వెళ్ళేటందుకు లేదు కనుక మా సిబ్బందితో మేము అందరం పెద్ద పెద్ద మంటలు తీసుకొని ఆ మంటలను పూర్తిగా ఆర్పివేయడమైనది. ఎండాకాలం వచ్చుచున్నది, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండవలేను. ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, తర్వాత ఇళ్లలో కరెంట్ అయితేనేమి, ఫ్రిడ్జులు, టీవీలు ఇవన్నీ కంటిన్యూ ప్రొద్దున మొదలుకొని సాయంత్రం వరకు అలాగే వాడుతూ ఉంటే ఎక్కువ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండవాలని కోరుతున్నాను. కనుక ఇళ్లలో ఐఎస్ఐ బ్రాండు వైర్నే కేబుల్నే వాడాలి. చిన్న చిన్న సిల్క్ వైర్లు ఉన్నాయనుకో, అందువలన దానికి ఎక్కువ హీట్ టెంపరేచర్ ఆటోమేటిక్గా ఫైర్ అయ్యే సిచ్యువేషను చాలా ఉన్నాయి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తేనే ఫైర్ అనేది మనము ఆటోమేటిక్గా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్పివేసుకోవచ్చు. అదే ఒక చిన్న పొరపాటు వలన పెద్ద పెద్ద మంటలు లేచి ఇళ్లకు అన్నీ దహించి వేస్తాయి. కనుక ప్రజలు దీనిపైన చాలా జాగ్రత్తగా ఉండవాలని సూచనలు తెలియజేస్తున్నాను.